ప్రేమ కలిగిన తండ్రి, దయగలది మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీ వాక్యము చేత మేము ఉదక స్నానము చేయబడుటకు పరలోక సంబంధమైనటువంటి మర్మములను, ఆత్మ సంబంధమైన ప్రభా మరి పరలోక సమాచారాన్ని, ఆత్మ సంబంధమైన బోధను, అక్షరార్థంగా వ్రాయబడిన సమాచారాన్ని ప్రభా మేము ఆత్మీయంగా దానిని ఎట్లాగా అన్వయించుకోవాలో తగిన రీతిగా పరిశుద్ధాత్మక బోధకు నేను ప్రభా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. మీరు మమ్మల్ని బలపరచండి ప్రభా, మీ ప్రత్యక్షతను దయచేయండి తండ్రి. ప్రభా, పరలోక సంగతులను మాకు తెలియపరచండి తండ్రి. భూ సంబంధమైన వాటిని కాక పరలోక సంబంధమైన వాటిని మేము అనుసరించుటకు, దానిని తెలుసుకున్నటకు మాకు ఆసక్తిని దయచేయండి. దాని ప్రకారముగా మమ్మల్ని మేము మలుచుకున్నటకు సహాయం చేయండి. మీ రక్త ప్రోక్షణ కిందికి మమ్మల్ని తీసుకుని వస్తున్నాను. మీ రక్తము మా మీద ఉండాలి, మీ వాక్యం ఉండాలి ప్రభా, ఆ నీళ్లు ఉండాలి తండ్రి. మీరు మా మధ్యలో ఉండాలి ప్రభా. మీరు మా మధ్యలో లేకపోతే మేము నశించిపోతాం తండ్రి, నాశనం అయిపోతాం. మీరు మా మధ్యలో లేకపోతే సైతాను, అపవాది, వాడు సింహాసనమును ఏర్పరచుకుంటాడు తండ్రి. మీరు మాత్రమే మా మధ్యలో సింహాసనాసీనుడుగా మీరు ఉండమని, మీరు ఉంటారని నమ్మి మిమ్మల్ని స్తుతిస్తున్నా. కనికరించండి, కనికరించండి, కనికరించండి. యేసు నామములో అడుగుచున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ మనం యేసు ప్రభుల వారు సెలవు వేయబడక మునుపు జరిగినటువంటి కొన్ని సంఘటనలను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము. ఈ 16వ అధ్యాయంలో మరి 16వ అధ్యాయంలో 13వ వచనం నుంచి గత మంగళవారం నాడు కొన్ని విషయాలు ధ్యానం చేసి ఉన్నాం. పరలోక రాజ్యపు తాళవేసివి గురించి అడిగాను. దాని గురించి మీరు మళ్ళీ గురువారం చెప్పండి, పర్వాలేదు, ఇబ్బంది ఏమి లేదని చెప్పినాను. దాని గురించి మీకు ఎలాంటి ఆలోచన, అవగాహన, మునుపు ఏదన్నా విన్న పరిస్థితి ఏదైనా ఉందా? అది దేవుని ఆత్మ చేతనే దానిని గ్రహించగలము. పరిశుద్ధాత్మ దేవుడు సంఘములో పనిచేయాలి. ఆయన మనల్ని పూర్తి సత్యములోనికి, సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. ఆయన నడిపిస్తాడు, నడిచేవాళ్ళని నడిపిస్తాడు. పక్షవాయువు గలవారు ఎవరైనా ఉంటే స్వస్థపరిచి నడిపిస్తాడు. లేవలేని వారు ఉంటే స్వస్థపరిచి నడిపిస్తాడు. చనిపోయిన వారిని లేపి వారిని నడిపిస్తాడు. అయితే మనం నడిచే అనుభవం మనకు ఉండాలి. ఎక్కడున్న వాళ్ళం అక్కడే ఉంటే దానికి ఏమీ ప్రయోజనం? ఆదివారం నాడు మాత్రమే వచ్చి మిగతా రోజుల్లో రాకుండా ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని తిని త్రాగకూడదని చెప్తే వారు దానిని పెడచెవిని పెట్టడం, అది అది దుర్మార్గత అనుకోవాలా, లేకపోతే కఠినత్వం అనుకోవాలా, లెక్కలేనితనం అనుకోవాలా, దేవుడంటే భయం లేనితనమా, అగౌరవమా, అంటే దేవుడు ఏమనడనా, లేకపోతే ఏమిటి సంగతులు? ఈ విషయాలు మనకి కూలంకుషంగా ఈ వాక్య భాగంలో మనకి అవి అర్థమవుతాయి. పరలోక రాజ్యపు తాళపు చెవి అని అన్నాడు. ఏమిటి దాని ఉద్దేశం? తర్వాత దాని కిందనే ఉంది కదా, దాని అర్థం అని చెప్పినారు మీరు. ఏది నువ్వు పరలోకమందు బంధిస్తావో అది భూమి యందును బంధించబడుతుంది, నువ్వు భూమి యందు దేనిని విప్పుతావో అది పరలోకమందు కూడా విప్పబడుతుందని దాని అర్థం కిందే ఇచ్చినారు కదా అని అన్నారు. అవును, అక్షరార్థంగా వ్రాయబడినటువంటి విషయాన్ని, దాని యొక్క పరలోక సంబంధమైన అర్థము లేక ఆత్మ సంబంధమైన అర్థం ఏమిటి అని అడుగుతా ఉన్నాను. అకి పరిశుద్ధ గ్రంథం, పరిశుద్ధ గ్రంథం
సరే. నువ్వేం చెబుతావా శారా? ఆ? నువ్వేమైనా చెప్తావా? సంఘం గురించి చెప్పాడా? అంత సంఘం గురించే. అంత సంఘం గురించే. సంఘం గురించి చెప్పాడంటే బైబిల్లో ఉన్నదే సంఘం గురించి. బైబిల్ సంఘం గురించి చెప్తుంది. అయితే దాంట్లో అక్కడ దాని గురించి పెద్ద ఆలోచించవలసిన పని ఏముంది? పరలోకానికి తాళం వేసి ఉందని అర్థం. పరలోకానికి ఏం వేసి ఉందండి? తాళం వేసి ఉంది. పరలోక రాజ్యానికి తాళం వేసి ఉంది. అంతకుముందు వాళ్ళందరూ కూడా భూమి కింద అడుగు భాగంలో వారు ఉన్నారు. అప్పుడు అక్కడికి రానియలేదు. తర్వాత ఆయన సిలువ వేయబడి తిరిగి లేచిన తర్వాత వారిని చెరగా తీసుకొని పోయినట్లుగా వ్రాయబడుతుంది. అంతవరకు కూడా పరలోక రాజ్యపు తాళం వేసేసినాడు. వీరిని తీసుకువెళ్ళడానికి యేసు ప్రభుల వారికి అధికారం ఉంది. అయితే ఆయన తీసుకువెళ్ళారు పరలోక రాజ్యానికి. పరలోకము అనేది ఇది భూలోకము. భూలోకము కానిది వేరే లోకం, అది పరలోకం అన్నారు దాన్ని. పరదేశము లేకపోతే పరాయి రాష్ట్రము. అలాగే పరలోకం, దానికి ఏం వేసాడంటే తాళాలు వేసాడు. ఆ తాళం చేతి ఆయన తాళం వేసి ఈయనకి ఇచ్చాడు అన్నమాట. పరలోక రాజ్యము తాళం వేయబడి ఉంది. అది పేతురు గారికి అప్పగించబడింది. పేతురు గారికి అప్పగించబడింది. అంటే పరలోకం చెప్పాలి. పరలోకముకు తాళాలు వేసి ఉన్నాయి. ఎవరు పడితే వాళ్ళ పరలోకం వెళ్ళిపోవడానికి లేదు. పరలోకమునకు తాళం వేసి ఉంది. ఆ తాళము తన ఎవరినైతే పంపుతాడో వారు ఆ తాళము విప్పడానికి, తాళము వేయడానికి, బంధింపబడడం అంటే పరలోకంలో బంధింపబడడం అంటే, భూమి మీద తెరవబడడం అంటే, భూమి మీద బంధింపబడడం అంటే, పరలోకంలో తెరవబడడం అంటే ఆయన తాళం తీస్తే తీసినట్టు, తాళం వేస్తే వేసినట్టు. దాని కింద దాని విషయంలో అన్నాను, పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదును, భూమి యందు నువ్వు తాళం తీస్తే పరలోకమందు నేను తాళం తీస్తానన్నాడండి. తీయబడును. నీవు భూలోకమందు దేనికి తాళం వేస్తే అది పరలోకమందు తాళం వేయబడుతుంది. భూలోకమందు దేనికి నువ్వు తాళం తీస్తావో అది పరలోకమందు తాళం విప్పబడుతుంది. భూలోకంలో నువ్వు తాళం తీస్తే అది పరలోకపు తాళం తీయబడుతుంది. నువ్వు భూలోకంలో తాళం వేస్తే పరలోకంలో కూడా తాళం వేయబడుతుంది. దేవుని చేత పంపబడిన వానికి దేవుడు ఎంత అధికారం ఇస్తున్నాడో చూడండి. దాని గురించి మత్తయి సువార్త 28వ అధ్యాయం 18వ వచనంలో రాయబడుతుంది. మత్తయి సువార్త 28వ అధ్యాయం 18వ వచనాన్ని మనం చూస్తే అందరికీ సుపరిచితమైనటువంటి వాక్య భాగమే అది. అయితే యేసు వారి వద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను ఆయనకి సర్వాధికారం ఇవ్వబడి ఉంది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములనికి వారికి బాప్తిసమిచ్చుచు నేను ఏ సంగతులను ఆజ్ఞాపించునో వాటిని వారు గైకొనాలని వారికి బోధించండి అని చెప్పినాడండి. పరలోకమందు భూమి మీద అధికారం ఇవ్వబడింది. పరలోకానికి ఆయన అధికారి, భూమికి ఆయన అధికారి. ఈ అధికారాన్ని ఎవరినైతే దేవుడు పంపుతున్నాడో వారికి ఆ అధికారాన్ని ఇస్తా ఉన్నాడు. తాళము వేసే అధికారాన్ని, తాళము తీసే అధికారాన్ని. ఇప్పుడు బ్యాంకు వారు చూడండి, బ్యాంకు మేనేజర్ గారి దగ్గర ఒక తాళం ఉంటుంది,
తర్వాత ఇంకా రెండవ తాళం ఏంటంటే అకౌంటెంట్కి దగ్గర ఒక తాళం ఉంటుంది. ఆయన తీసిన తర్వాత మళ్ళీ ఈ తాళంతో తీస్తే, రెండు తాళాల చేత తీస్తే అది తీయబడుతుంది, లేకపోతే తీయబడదు. ఆ యొక్క బ్యాంకు ధనాగారం మేనేజర్ గారి దగ్గర ఒకటి ఉంటుంది. ఆ తర్వాత అకౌంటెంట్ అంటే అది క్యాషియర్ అకౌంటెంట్ దగ్గర ఒకటి ఉంటుంది, లేకపోతే వారి దగ్గర లేకపోతే లేకపోతే డిప్యూటీ మేనేజర్ గారి దగ్గర ఉంటుంది, లేకపోతే ఎవరో ఒక రెండో వ్యక్తి, ఒక వ్యక్తి సెలవు పెడితే ఇంకో వ్యక్తి సెలవు పెడితే ఇంకో వ్యక్తికి అది అది చాలా భద్రత కలిగినది. అది చాలా సెక్యూరిటీగా ఉంటుంది, అది చాలా భద్రంగా ఉంటుంది. ఒకరు తీసిన తర్వాత మరొకరు తీస్తారు. ఈ రెండు మొదట ఆయన వచ్చి తీసేద్దామంటే కుదరదు, రెండో ఆయన వచ్చి తీసేసుకుందామంటే కుదరదు. ఇద్దరు కలిసి తీస్తేనే ఆ డోర్ ఓపెన్ అవుతుంది. అక్కడ దేవుడు, ఇక్కడ దేవుని చేత పంపబడిన సేవకుడు. అయితే ఇప్పుడు పేతురు గారు చాలా చూడాలి. పేతురు గారు ప్రసంగించుచుండగా, దేవుని వాక్యమును ప్రకటిస్తూ ఉండగా, ఈయన వాక్యమును ప్రకటిస్తూ ఉండగా, అంటే సువార్తను ప్రకటిస్తూ ఉండగా, బంధింపబడిన వారి యొక్క బంధకములను దేవుడు తెంపేస్తున్నాడు. ఇంతకుముందు భూమి మీద బంధింపబడిన వారందరికీ కూడా అక్కడ విడుదల ప్రకటించబడుతూ ఉంది. ఈయన పరలోకంలో తాళం తీస్తూ ఉన్నాడు, భూమి మీద కూడా తాళం తీస్తూ ఉన్నాడు. భూమి మీద కూడా తాళం తీసి ఇక్కడ తాళం తీయగానే అక్కడ కూడా యేసుప్రభుల వారు తాళం తీస్తే ఇంచుమించు సంఘములోను పరలోకములోను 3,000 మంది చేర్చబడ్డారు. దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయ. ఎంతమంది? 3,000 మంది చేర్చబడ్డారు. అయితే భూమి మీద బంధించబడిన సంఘటన ఏదైనా ఉందా పేతురు గారి దగ్గర? భూమి మీద బంధించడం ఏదైనా ఉందా? బంధించడం జరిగిందా? భూమి మీద పేతురు గారు బంధించడం జరిగిందా? పేతురు గారు భూమి మీద బంధించడం జరిగిందా? పౌలు గారు ఎక్కడన్నా బంధించారా? యేసు ప్రభు వారు ఎక్కడన్నా బంధించారా పరలోక రాజ్యం వెళ్ళకుండా? తాళం తీయకుండా ఉన్న సంఘటనలు ఏమైనా ఉన్నాయా? దేవుని సేవకుడికి ఎంత ఆధిక్యత ఇచ్చాడంటే, మూయబడిన సంఘటనలు లేవు. మూయడానికి ఎవరికి అధికారం ఇవ్వలేదనుకుంటా దేవుడు. అయితే ఇది మనకి అందరికీ సుపరిచితమైనటువంటి వాక్యమే. చూద్దాము. అపోస్తల కార్యాల గ్రంథం 5వ అధ్యాయాన్ని మనం చూద్దాం. 5వ వచనం, 5వ అధ్యాయం 5వ వచనం. అననీయ ఈ మాటలు వినుచుని పడి ప్రాణము విడవగా, వినిన వారందరికీ మిగుల భయం కలిగిను. అప్పుడు పడుచువారు లేచి వారిని బట్టతో చుట్టి మోసుకుని పోయి పాతి పెట్టిరి అని అన్నారు. ఇక్కడ అననీయ సపెరాల విషయంలో 10వ వచనాన్ని కూడా 9వ వచనం. అందుకు పేతురు, ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభవించితిరి? ఇదిగో నీ పెనిమిటిని పాతిపెట్టిన వారి పాదములు వాకటినే ఉన్నవి, వారు నిన్నును మోసుకొని పోవుదురని ఆమెతో చెప్పాను. వెంటనే ఆమె అతని పాదముల యొద్ద పడి ప్రాణం విడిచెను. ఆ పడుచు వారు లోపలికి వచ్చి
ఆమె చనిపోయినది చూచి ఆమెను మోసుకొని పోయి ఆమెను ఆమె పెనిమిటి యొద్ద పాతిపెట్టిరి. దేవుని స్తోత్రం కలంక కలలోయ. నేను చెప్తాను, మీరు ఆభరణాలు వేసుకుంటే దేవుని మందిరానికి రావద్దు అని. అంటే మీ విషయంలో అది నేను తీయాలి అని అంటే తాళం తీయాలంటే ఇక్కడ తీస్తే అక్కడ తీయబడుతుంది. వాక్యం ఏం చెప్తుందో దానిని నేను మీకు చెప్పడం జరుగుతుంది. ఎలా పడితే అలా వచ్చి అలా పడితే అలా వెళ్ళిపోతే, ఎప్పుడు పడితే వచ్చి అప్పుడు పడితే అప్పుడు వస్తే, ఎప్పుడు పడితే అప్పుడు మానేస్తే, ఇష్టమైతే వస్తే ఇష్టం లేకపోతే మానేస్తే, క్రమం కాదు. వాక్యానికి వ్యతిరేకంగా మాట్లాడినా, నేను వాక్యానికి ఎవరన్నా సంఘంలో కానీ ఎక్కడైనా వాక్యం చెప్తాను కానీ వారు వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు నాకు మనస్తాపన కలుగుతుంది. అప్పుడు చాలా ఇబ్బంది పడతాను. అది క్రమం కాదని నాకు తెలిసినప్పుడు నేను వారి విషయంలో నేను ఏం చేయలేను. మీ విషయంలో నేను, నా విషయంలో దేవుడు. నేను కాపరిని, ఆయన ప్రధాన కాపరి. మీరు విశ్వాసులు, నేను కాపరిని. నా విషయంలో ఆయన, మీ విషయంలో నేను, మనందరి విషయంలో ఆయన. దేవుని స్తోత్రం కలంక హల్లెలూయా. ఇప్పుడు 5వ అధ్యాయం మొదటి నుంచి చదువుదాము. అననీయ అను ఒక మనుష్యుడు తన భార్య అయిన సపీరతో ఏకమై పొలమమ్మెను అని అన్నట్టు. భార్య ఎరుకని వాడు దాని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టాను. అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను? చాలు. నేను ఏదైనా విషయం వాక్యం ద్వారా మీకు చెప్పినప్పుడు దానిని అంగీకరించకుండా మీ ఇష్టానుసారంగా మీరుంటే ఇక నేను ఓపెన్ చేయలేను. అంటే దేవుని దగ్గర ఈ సమాచారాన్ని క్లియర్గా నేను చెప్పలేను ప్రభుకి. ఇక్కడ ఏం జరిగిందో నేను ఆ నివేదిక ఇస్తాను ఆయనకి. ఇక్కడ ఏం జరిగిందో ఈ నివేదిక ఆయనకి నేను సమర్పించాలి. ఈ నివేదికకి ఆయన ఒక టీం ఉంటుంది, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. వారు ఆ ప్రాంతాన్ని అంతటిని లేకపోతే ఈ స్థలాన్ని అంతటిని ప్రతి వ్యక్తిని వారు పరిశోధన చేసి పరిశీలన చేసి తర్వాత వారితో కలిసి నేను ఏం చేస్తానంటే ఒక నివేదిక వారికి సమర్పించాలి. నేను వారు నాకు అప్పగింపబడిన పని విషయంలో ఎవరు ఎలా పనిచేస్తున్నారో, వారు సువార్త ప్రకటిస్తున్నారా లేదా, వారు ఆయన శరీరాన్ని రక్తాన్ని ఎలా తిని త్రాగుతున్నారు, వారి సమయాన్ని దేని కొరకు వినియోగిస్తూ ఉన్నారు, నాకు తెలుస్తుంది కదా. నాకు తెలియని విషయం కాదు కదా. దాన్ని అలాగే పట్టుకుని మరొకసారి మనం తిమోతి పత్రికకు మనం వచ్చినట్లయితే మొదటి పత్రిక తిమోతికి రాసిన మొదటి పత్రిక 18వ వచనం 19వ వచనం మనం చూద్దాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 18, 19 వచనాలు. మొదటి పత్రిక మొదటి అధ్యాయము 18, 19 వచనాలు. తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక. నా కుమారుడు అయిన తిమోతి, నీవు విశ్వాసమును మంచి మనసాక్షి అందరికీ మనసాక్షి ఉంటుంది, మంచి బలసాక్షి ఉండాలి. వాక్యమును తీసి మనం పక్కన పెట్టేస్తే ఇది భూమి మీద బంధించబడుతుంది, పరలోకంలో కూడా బంధించబడుతుంది. ఇక్కడ తెరవబడితేనే అక్కడ తెరవబడుతుంది. నాకు ఎవరు వాక్యం మీరు సువార్తకి వెళ్తున్నారా లేదా, లేకపోతే మీరు ఆయన పని చేస్తున్నారా లేదా నాకు తెలుస్తుంది కదా. నా గురించి కూడా మీకు తెలుస్తుంది, మనందరి గురించి ప్రభువుకు తెలుస్తుంది. ఆయన శరీరాన్ని రక్తాన్ని మనకు వాక్యం చెప్తోంది. ఆయన పని చేయకుండా ఆయన భోజనం చేయకూడదు. మన ఆహారం దేని కొరకు ఖర్చు పెడతా ఉన్నాం? మన ఆహారం నశించిపోతున్న ఆత్మల కొరకు మన ధనాన్ని వెచ్చిస్తూ ఉన్నామా? మంచి మనస్సాక్షి కలిగి ఆలోచన చేయాలి. నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షియు కలిగిన వాడవై నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనముల చొప్పున
ఈ మంచి పోరాటము పోరాడవలనని వాటిని బట్టి ఈ ఆజ్ఞను నీకు అప్పగించుచున్నాను. తిమోతి గారికి దేవుని యొక్క పని అప్పగింపబడింది. అప్పగింపబడిన పని విషయంలో మంచి పోరాటము పోరాడవలనని వాటిని బట్టి ఈ ఆజ్ఞను నీకు అప్పగించుచున్నాను అన్నాడు. మనకి మీరు ఎంతమందిని ప్రభువు దగ్గరికి నడిపించారో ఒక క్లారిటీ ఉందా? నేను ఎంతమందికి బాప్తిసాలు ఇప్పించాను, నేను ఫలానా వారిని నేను దర్శిస్తూ ఉన్నాను, నేను వారిని పరామర్శిస్తూ ఉన్నాను అనేది ఒక క్లారిటీ ఉందా మనకి? మన ఆహారము ప్రభు కొరకు ఎప్పుడు ఎక్కడ ఎంత ఖర్చు పెట్టాం? నీళ్ల మీద ఆహారాన్ని వేసిన అనుభవం మనకు ఉందా? చాలా దినాల తర్వాత అది మన దగ్గరికి తిరిగి వస్తుంది. అది పరలోకంలో మనం కొరకు ధర్మ సమకూర్చుకుంటూ ఉన్నాం. మన ఆహారమును మనం త్యాగము చేసి దేవుని పని కొరకు దానిని వినియోగిస్తూ ఉన్నాం. దేవుడు మనతో మాట్లాడినప్పుడు ఆ విషయాన్ని అంతటినీ కూడా జాగ్రత్తగా మనం అర్థం చేసుకోకుండా మనం మామూలుగా దేవుడు భూమి మీద బంధించాడా? ఎవరి విషయంలో ఆయన బంధించాడా? ఎవరినైనా బంధించాడా? ఇక్కడ పేతురు గారి గురించి చేస్తున్నాము, పౌలు గారి గురించి ధ్యానం చేస్తూ ఉన్నాం. చూద్దాం ఒకసారి కిందకి 19వ వచనంలో, అట్టి మనస్సాక్షిని అంటే తిమోతి గారికి ఉన్నటువంటి దేవుడు తిమోతి గారికి ఏమి బయలుపరుస్తున్నాడో, బయలుపరచబడినటువంటి అట్టి మనస్సాక్షికి అంటే మంచి మనస్సాక్షి, మంచి పోరాటం. భార్య భర్తలుగా, తల్లిదండ్రులు బిడ్డలుగా, అన్నదమ్ములు అక్క చెల్లెలుగా మీరు దేని విషయంలో ఏకీభవిస్తూ ఉన్నారు? దేనికి ఏక మనస్సు ఉంటుంది? దేవుని విషయంలో, నా భూ సంబంధమైన వాటి విషయంలో ఏకాభిప్రాయం ఉంటా ఉందా? దేనికి ఎస్ అంటే ఎస్ అంటున్నారు, ఒకరు దేనికి నో అంటే ఒకరు ఇంకొకరు ఎస్ అంటున్నారు, ఇంకొకరు ఎస్ అంటే ఇంకొకరు దేనికి నో అంటున్నారు. ఆషామాషి కాదు. ఇరుకు మార్గాన్ని ప్రవేశించే వారు కొద్దిమందే అని వ్రాయబడింది. అనేక మంది ప్రయాసపడతారు కానీ వారి వల్ల కాదని చెప్తా ఉంది వాక్యము. ఎందుకో అంత కఠినమైన ఆజ్ఞలు జారీ చేయబడ్డాయి? అనేక మంది ప్రయాసపడతారు కానీ వారి వల్ల కాదని అక్కడ క్లియర్గా ఎందుకు అంత కఠినమైనటువంటి ఒక మాట వాడబడింది? ఇరుకు మార్గమున ప్రవేశింప పోరాడుడి అని అన్నాడండి. అది ఇరుకు మార్గం, అది నెట్టుకుని త్రోసుకుని వెళ్ళాలి. మనం చాలా లేజర్గా, చాలా పొరుగున వారికన్నా నెట్టుకుని రావడం అంటే వారికన్నా నేను ముందు వెళ్ళాలని. హల్లెలూయా. నెట్టుకుని వెళ్ళడం అంటే ఏంటి? బస్సు కానీ ట్రైన్ కానీ నెట్టుకుని వెళ్ళమంటే ఏంటి? వారికన్నా లోపల ముందు నేను ప్రవేశించాలని త్రోసుకుని వెళ్ళాలి, నెట్టుకుని వెళ్ళాలి. ఇరుకు మార్గమున ప్రవేశించండి. బస్సు ఎక్కడం, ట్రైన్ ఎక్కడం ఒక పోరాటం లాంటిది. జనరల్ అంటే ఏంటి? జనరల్ కంపార్ట్మెంట్ అంటే ఎవరైనా దాంట్లో ఎక్కొచ్చండి. దేవుని స్తోత్రం కలిగి గలలో ఎవరైనా. మామూలు కంపార్ట్మెంట్లో అయితే రిజర్వేషన్ ఉన్నవాళ్ళు మాత్రమే వెళ్ళాలి. పరలోక రాజ్యం ఎవరికి రిజర్వ్ చేయబడలేదు. ఇశ్రాయేలు ప్రజలకు మాత్రమే రిజర్వ్ చేయబడింది 1,44,000 మందికి. ఇక ఎవరికి రిజర్వేషన్ లేదు అక్కడ. ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ కూడా నెట్టుకుని త్రోసుకుని నువ్వు రావడానికి నువ్వు ప్రయత్నం చేస్తే సీటు సంపాదించుకుంటావు లోపల. అయితే అందరికీ సీట్లు ఉన్నాయి అక్కడ. నా తండ్రి ఇంట అనేకమైన నివాసాలు కలవు అన్నాడు. అందరికీ ఉన్నాయి.
అందరికీ ఉన్నాయి. అందరికీ ఉన్నాయి కదా, లేజర్కి వెళ్దామని అనుకుంటే అందరికీ ఉన్నాయి కదా, ప్రశాంతంగా కొంతమంది ప్రశాంతంగా అందరు ఎక్కిన తర్వాత ఎక్కుదామని. ఆయన ఎప్పుడు తలుపేస్తాడో తెలియదు, మనం ఎప్పుడు చచ్చిపోతామో తెలియదు. ఎక్కొచ్చులే, ప్రశాంతంగా ఎక్కొచ్చులే, దేవుడు చెప్పినాడు కదా, నా తండ్రి ఇంట అనేకమైన నివాసాల కలవు, చాలా సీట్లు ఉన్నాయి, నో ప్రాబ్లం అన్నారు కనుక దాన్ని టైం 1 minute ఆర్ 2 minutes ఆగుతుంది ట్రైన్, తర్వాత వెళ్ళిపోద్ది. ఎక్కినోడు ఎక్కినట్టు, ఎక్కనోడు ఎక్కనట్టు. కొంత సర్టన్ టైం ఇవ్వబడింది. ఇప్పుడు 2000 సంవత్సరాలు గడిచిపోయింది, 2 నిమిషాలు అయిపోయింది. ఇక మూవ్ అయిపోతానికి సిద్ధంగా ఉంది. అంటాడు 19వ వచనంలో, అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి విశ్వాసము విషయమై ఓడబద్దలైపోయిన వారి వలె చెడి ఉన్నారు. వారిలో హుమనయును అలెగ్జంద్రియును ఉన్నారు. వీరు దూషింపకుండా శిక్షింపబడుటకై వీరిని సాతానుకు అప్పగించి తినన్నాడు. సాతానికి అప్పగిస్తే ఆడు ఎక్కడికి తీసుకెళ్తాడు? పరలోకానికి తీసుకెళ్తాడా, పాతాళానికి తీసుకెళ్తాడా? అంటే ఇప్పుడు పరలోకపు రాజ్యపు పాతాళలోకపు ద్వారములు వాడి ఎదుట ఓపెన్ చేయబడ్డాయి. ఎవరికి అంటే అపవాదికి ఓపెన్ చేయబడ్డాయి, మనకు కాదు. పరలోక రాజ్యం ఎదుట పాతాళలోకపు ద్వారములు నిలువలేవు. అయితే వాడికి అప్పగిస్తే వాడు అక్కడికి తీసుకెళ్తాడు. మరలా యేసుప్రభు మరలా రోమపత్రికలో అంటారు ఆయన, పౌలు గారు దేవుని మాటగా చెప్తా ఉన్నాడు. దేవుని మాటగా రోమపత్రికలో ఏమన్నారు ఆయన చూద్దాము. రోమపత్రికలో దేవుని మాటగా 28వ వచనములో, మరియు వారు తమ మనస్సులలో దేవునికి చోటియనొలకి పోయి గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసుకు వారిని అప్పగించను. భ్రష్ట మనసుకు అప్పగిస్తే భ్రష్టుడు ఏమైపోతాడు అని అంటే, భ్రష్టుడు ఏమైపోతాడు రాశాడుగా. 31లో చదువుదాం. 32లో భ్రష్టుడు ఏమైపోతాడు చూసారండి? భ్రష్టులు ఏమైపోతారు? చచ్చిపోతారు. మరణమునకు తగిన వారు. మరణము ఎవరు? అపవాది. యేసయ్య జీవము. వీరి విషయంలో పరలోకం మూయబడింది. భూమి మీద కూడా వారి విషయంలో, సంఘంలో కూడా వారి విషయంలో మూయబడింది. ఇక్కడ కూడా తాళం వేయబడింది, అక్కడ కూడా తాళం వేయబడింది. వీరు ఎంత ప్రార్థన చేసినా, ఏళ్ల తరబడి ప్రార్థన చేసిన జీవితాలు మారవు. వారి ఆలోచన విధానం మారదు, వారి మనస్సులు మారవు. వాక్యానికి ఏ మాత్రము లోబడే ప్రసక్తి లేదు వాళ్ళు. ఎందుకంటే దేవుడికి వారు మనస్సు ఇవ్వలేదు కనుక వారు అలాగే చేస్తూ ఉంటారు. మామూలుగా ఆయన శరీరాన్ని, రక్తాన్ని తిని త్రాగేస్తారు. ఏ ఆలోచన ఉండదు వాళ్ళకి. సువార్త పరిచర్య చేయకుండా ఎవరు కూడా ఆయన శరీరాన్ని, రక్తాన్ని తిని త్రాగకూడదు. అంతే, దాంట్లో ఇంకేం తిరగలేదు. ప్రతి వారు కూడా ఆత్మీయంగా ఫలించాలి, శారీరకంగా ఫలించాలి, ఆత్మల పట్ల భారముతో పని చేయాలి. ఇట్టి కార్యములను అభ్యసించువారు మరణమునకు తగిన వారు అను దేవుని న్యాయ విధిని వారు బాగుగా ఎరిగియుండి వాటిని చేయుచున్నారు. ఇక్కడ కొన్ని విషయాలు ప్రస్తావించబడి, తప్పని తెలుసు మనకి. మామూలుగా తప్పని తెలుసా, తెలీదా? అది అవిధేయత, మూర్ఖత్వమా, లెక్కలేనితనమా, నాకు అర్థం కాని పరిస్థితి. సంఘంలోనికి ఇప్పుడు వరకు కూడా మనం ఎంతమందిని ప్రభు కొరకు సంపాదించగలిగినాము? అలాంటి అనుభవం మనకి ఏదైనా ఉందా?
అలా చేయలేనప్పుడు దాని గురించి ఏమి చేయాలని ఎప్పుడైనా ఆలోచన కలిగి ఉన్నామా? ఇది మాత్రమే కాక వాటిని అభ్యసించు వారితో సంతోషముగా సమర్శిస్తా ఉన్నారన్నారు. ఏం చేయాలి? విడిచిపెట్టాలా? ఎడంగా ఉండాలా? దూరంగా ఉండాలా? వదిలేయాలా? ఏం చేయాలి? ఇవి ఇది పరిశుద్ధాత్మ ద్వారానే దాని నిర్ణయాలు మనం తీసుకోగలం. కానీ శారీరకంగా అయితే కొంతమందిని మనం వదిలేయాలంటే చాలా కష్టతరంగా ఉంటుంది, చాలా బాధాకరంగా ఉంటుంది. పరలోక రాజ్యానికి, దేవుని రాజ్యానికి, దేవునితో సహవాసానికి ఎక్కడ తాళం వేయబడింది? ఎక్కడ తాళం తీయబడింది? తాళం ఎక్కడ వేసాడు? ఎప్పుడు వేసాడు? 3,000 మంది సంఘములో చేర్చబడినప్పుడే ద్వారం తెరవబడింది. సంఘమునకు ద్వారం తెరవబడింది. సంఘమునకు ద్వారం తెరవబడింది. సంఘములో చేర్చబడ్డారు. వీరు చేర్చబడిన తర్వాత పరలోకములో కూడా ద్వారం తెరవబడాలి. ఆ ద్వారం ఎక్కడ, ఎప్పుడు మూయబడింది? ఇది చాలా సంతోషకరమైన విషయం. ఇది యుగాంతమందున్న మనకు దృష్టాంతములుగా వారికి సంభవించిన విషయాలు మనకి బుద్ధి కలగడానికి వ్రాయబడి, ఎలా పడితే అలాగ వచ్చి ఎలా పడితే అలా వెళ్ళిపోయేది కాదు. సంఘం, నువ్వు లోపలికి వస్తావా, నీ కొరకు తాళం తీయబడింది. తీయబడిన తర్వాత నీ విషయంలో తాళము మూయబడకూడదు. బుద్ధి లేని కన్యకులకు బుద్ధి లేదు కనుక మూయబడింది వాళ్ళ పక్షంగా. వాళ్ళు ఎవరు? బుద్ధి లేని వాళ్ళు ఎవరు? వాక్యం చెప్తున్నా కానీ దాని ప్రకారంగా చేయకుండా పెడచెవిని పెట్టడం అన్నమాట బుద్ధిహీనత అంటే. ఏంటి బుద్ధిహీనత? పోతావరా అటు వెళ్తే అని చెప్తే అది వంతెన ప్రమాదకరంగా ఉంది, లేకపోతే అక్కడ పాము ఉందో, లేకపోతే అక్కడ ఏముందో ఉన్నది, అటు వెళ్ళబోకంటారా అంటే నేను అలాగే వెళ్తాననేది మూర్ఖత్వం అవుతుంది, బుద్ధిహీనత అవుతుంది. బుద్ధిహీనత. వాక్యం ఇలా చెప్తుంది అని చెప్పిన తర్వాత దాని ప్రకారంగా చేయకపోతే బుద్ధిహీనతే కదా. మూసేసాడు. ఎక్కడ మూసాడు, ఎప్పుడు మూసాడు అంటే ఆది కాండంలో మనం చూసినట్లయితే 3వ అధ్యాయము 21, 22, 23, 24 వచనాలు. ఆది కాండము 3వ అధ్యాయము 22, 23, 24 వచనాలు. అప్పుడు దేవుడైన యెహోవా, ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకడి వంటి వాడాయను. కాబట్టి అతడు ఒకవేళ తన చెయ్యి చాచి జీవవృక్ష ఫలమును కూడా తీసుకొని తిని, నేను చదువుతాను, తిని నిరంతరము జీవించునేమో అని దేవుడైన యెహోవా అతడు ఏ నేల నుండి తీయబడినో అది సేద్యపరచుటకు ఏదేని తోటలో నుండి అతనిని పంపివేశాను. అప్పుడైన ఆదామును వెళ్ళగొట్టి ఏదేని తోటకు తూర్పు దిక్కున కెరూబులను జీవవృక్షమునకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గ జ్వాలలను నిలువబెట్టాను అని వ్రాయబడింది. అది ఏంట్రా తాళం అంటే ఖడ్గ జ్వాలలు, కెరూబులు. ఏమిటి ఆ తాళం అంటే? ఖడ్గ జ్వాలలు, ఖడ్గము జ్వాల, కెరూబులు. ఎవరు ఈ కెరూబులు? కెరూబుల మీద ఆసీనుడై ఉన్నవాడు ఎవరు? ఖడ్గము ఎవరు? ఆ జ్వాల ఎవరు? ఖడ్గం అంటే
వాక్యము అంటే యేసయ్య, జ్వాల అంటే అగ్ని జ్వాల. ఎవరు అంటే పరిశుద్ధాత్మ దేవుడు. ఎవరు ఈ కెరూబులు అంటే యెహోవా, ఆయనే. అందుకని అన్నాడు, పరలోక రాజ్యము పోవు ద్వారమును నేనే, నా ద్వారా తప్ప తండ్రి దగ్గరికి ఎవడు రాలేడు. నువ్వు అక్కడ ఇప్పితే ఆటోమేటిక్ ఇది ఓపెన్ అయింది. ఆయనే తాళం. ఆ తాళము చెవిని నీకు ఇచ్చి తిని నువ్వు ఇక్కడ ఇప్పు, నేను అక్కడ ఆటోమేటిక్గా నువ్వు ఎక్కడ ఇప్పితే అదే ఓపెన్ అవుతుంది. నువ్వు మూస్తే అక్కడ మూసిపోతుంది. అన్నని సపార విషయంలో ఇక్కడ మూసాడు, అక్కడ మూసిపోయింది. దేవునికి చోటు ఇవ్వలేదని అయ్యగారికి తెలిసింది. రోమీలకు రాస్తూ రోమాలో ఉన్న వారికి, అంటే క్రీస్తు సంగమునకు అలాంటి పరిస్థితులు కలిగినటువంటి వారికి తెలియజేయబడుతున్నటువంటి వాక్య భాగం అది. మీరు దేవుని విషయంలో ఇలాగుంటే మీరు దేవునికి చోటు ఇవ్వలేదు కనుక ఆ క్రియలు మీలో కనిపిస్తూ ఉన్నాయి. మీరు మరణమునకు తగిన వారు. మీ విషయంలో పరలోక రాజ్యము మూయబడింది. అక్కడ హోమయును అలెగ్జాంద్రుకు కూడా మూయబడ్డాయి. తిమోతికి రాసినటువంటి పత్రికలో ఆ మాటను మనం చూసినట్లయితే, వారిలో మొదటి అధ్యాయము, తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 20వ వచనాన్ని నేనే చదువుతాను. వారిలో హోమనయును అలెగ్జాంద్రును ఉన్నారు. వీరు దూషింపకుండా శిక్షింపబడుటకై వీరిని సాతానుకి అప్పగించితిని. అంటే సేవకుడు సైతానుకు అప్పగించే సామర్థ్యతను దేవుడు కలుగు చేసినట్లేగా. నీ భర్తను మోసుకుని పోయిన వారు ఇంక ఎక్కడే ఉన్నారు, నిన్ను కూడా మోసుకుపోదురు అని చెప్పాడంటే, అంటే వాక్యము ఎంత తన అధికారాన్ని సంఘములో చూపిస్తూ ఉందో. ఇది మామూలుగా మనము ఏదైనా విషయంలో అలాగా అంటే పరిస్థితులు కలిగి ఉంటే మనము ఆత్మీయ మరణాన్ని మనము కలిగి ఉన్నాం. మనం ఇది కృపాకాలము గనక ఒక 2-3 విషయాలను పరిశుద్ధ గ్రంథం ద్వారా మనకి గ్రహింపుకి ఇవ్వడానికి ఇందులో వ్రాయబడిన సమాచారం అదంతా. వెంటనే తిమోతి నువ్వు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. నువ్వు వాటిలో నువ్వు కొనసాగాలి. వాటిని బట్టి ఈ ఆజ్ఞను నీకు అప్పగించుచున్నాను. అట్టి మనస్సాక్షిని, అంటే అట్టి మంచి మనస్సాక్షిని వారు విడిచిపెట్టి మంచి పోరాటము పోరాడకుండా కొందరు త్రోసివేసి విశ్వాస విషయంలో వాడబద్దలైపోయిన వారి వలె. వాడబద్దలైపోతే ఇంకా ఏమన్నా అక్కడ ఇక బ్రతికే ప్రసక్తి ఉంటుంది. వాడబద్దలైపోతే సముద్రములో మునిగిపోతుంది. అది సముద్రము లోకమునకు సాదృశ్యముగా ఉంది. ఓడ దేనికి సాదృశ్యంగా ఉంది? పరలోక రాజ్యమునకు సాదృశ్యంగా ఉంది. హల్లెలూయా. నోవా గారు ఓడను సిద్ధం చేసుకున్నారు. ఆ ఓడ సముద్రములో లేక నీటిలో తేలియాడుతూ ఉంది. అది బద్దలైపోతే ఈ యొక్క నోవాహుతో పాటు ఉన్నటువంటి మిగతా 7 అంటే 8 మంది ఏమైపోయి ఉండేవాళ్ళు అంటే ఆ యొక్క జల ప్రళయములో కొట్టుకుపోయి ఉండేవారు. ఓడ కనపడదు, ఆ మనుష్యులు కనపడరు. నేను అలెగ్జాంద్రును, ఆ తర్వాత హోమనయ్యును, మరి వారిని వీరు దూషింపబడకుండా శిక్షించబడుటకై వీరిని సాతానుకు అప్పగించి తిని అన్నాడండి. వాడు ఏం చేస్తాడు? సాతానుకు అప్పగిస్తే ఏం చేస్తాడు? సాతానుకు అప్పగిస్తే ఏం చేస్తాడు? సాతానుకు అప్పగిస్తే ఏం చేస్తాడు? సాతానుకు అప్పగిస్తే ఏం చేస్తాడు?
సాతానుకు అప్పగిస్తే ఏం చేస్తాడు? సాతానుకు అప్పగిస్తే యోబు గారు ఎవరికి అప్పగించబడ్డాడు? అపవాదికి అప్పగించబడ్డాడు. అపవాదికి అప్పగించబడితే ఏమైంది? అపవాదికి అప్పగించబడితే ఏమైంది? దేవుడు అపవాదికి అప్పగించాడు గనక, దేవుడు అప్పగించాడు గనక తన ప్రాణం మీద మాత్రం అధికారం ఇవ్వలేదు. దేవుని స్తోత్రం కలంగా. హల్లెలూయా. హుమనీయును అలెగ్జాందరు వారి చెడ్డతనాన్ని బట్టి వారు దేవునికి చోటు ఇవ్వలేదు గనక, వారి జీవితంలో మంచి పోరాటం లేదు, మంచి మనసాక్షి లేదు గనక వీరు వీరు సాతానుకు, దేని కొరకు? సాతానుకు అప్పగించబడ్డారు, శిక్షించబడడానికి. అక్కడ ప్రాణం మీద మాత్రం అధికారం ఇవ్వబడలేదు, ఇక్కడ ప్రాణం మీద కూడా అధికారం ఇవ్వబడింది. దేవుని స్తోత్రం కలుగా. హల్లెలూయా. అక్కడ ప్రాణం మీద అధికారం ఇవ్వబడలేదు. దేవునికి ఒక ప్రణాళిక ఉంది. దేవుని ఆలోచన మేరకు యోబు గారు ప్రవర్తిస్తూ ఉన్నారు. మనకి చిన్న ఆటంకం కలిగితే ప్రార్థనకు వచ్చే ప్రసక్తి లేదు. జ్వరం వచ్చిందనుకోండి పడుకుని ఉంటాం అంతే. బాగోలేదు అనుకోండి పడుకుని ఉంటాం. ఎక్కడికైనా ఊరు వెళ్ళాలనుకోండి వెళ్ళిపోతాం. భార్య ఎక్కడ ఉంటే వెళ్ళిపోతాను, భర్త ఎక్కడ ఉంటే వెళ్ళిపోతాను, పిల్లలు ఎక్కడ ఉంటే వెళ్ళిపోతాను, తల్లిదండ్రులు ఎక్కడ ఉంటే వెళ్ళిపోతాను. నాకు ప్రార్థనతో సంబంధం లేదు. అందుకనే దేవుని సంగతులు, మనుషుల సంగతులు అని అన్నాడు. అందుకనే దాన్ని ఒకసారి మనం చూద్దాం. మత్తయి సువార్త 16వ అధ్యాయంలో 16వ అధ్యాయంలో 21 నుంచి చదువుదాం. అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను అనేక సింహములు, నేనే చదువుతాను, అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలుపెట్టగా పేతురు ఆయనను పట్టుకుని, ప్రభువా, అది నీకు దూరమవునుగాక, అది ఎన్నడికి అది నీకెన్నడును కలుగుదని ఆయనను గద్దింపసాగాను. రే, ఏంటి అలాగా అన్నావు? ఏంటి బ్రదర్ అలాగా అన్నారు మీరు? ఏంటి అలా అనొద్దు మీరు. ఏంటది? ఏమైంది? ఇప్పుడు ఏమైపోయిందని మీరు అలాగంటున్నారు? ఎందుకు నన్ను ఇలా చేస్తారు, అలా చేస్తారు అంటే ఎందుకు మీరు అలాగా? ఎందుకు యేసయ్యా ఎందుకు అలాగా అంటున్నావు అని గద్దించడం అంటే ఏంటి? కఠినంగా మాట్లాడాడు అని అర్థం. యేసుప్రభు వారిని ఎలా మాట్లాడాడు? కఠినంగా ఎందుకు మాట్లాడవలసి వచ్చిందంటే ఆయనకి ఏదైనా ప్రమాదం జరుగుతుందేమో అని కఠినంగా మాట్లాడవలసి వచ్చింది. మాట్లాడాడు. అయితే ఆయన పేతురు వైపు తిరిగి, సాతానా, నా వెనుకకు పొమ్ము అని అన్నాడు. ఇప్పుడు సాతాను నా వెనకకు పొమ్ము అని అంటే సాతాను అంతకు ముందు ఎక్కడున్నాడు? ముందున్నాడు. ఆ సాతాను యేసుప్రభు వారికి ముందుంటే ఈ పేతురు గారు ఎక్కడున్నారు? సాతానికి పేతురు గారికి యేసయ్యకి మధ్యలో సైతాను ఉన్నాడు. పేతురు గారు ఉండవలసిన స్థలంలో సైతాను వచ్చి, సైతాను పేతుని వెనక్కి నెట్టి వాడు ముందుకు వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు. అననీయ సఫీరాలు కూడా సైతాను ముందుకొచ్చి మాట్లాడుతూ ఉన్నాడు. వాడిని వెనక్కి వెళ్ళిపోమని చెప్తున్నాడు. ఆయన వెనక్కి, మన వెనక్కి కాదండి. సాతానా నా వెనుకకు, సాతానా అయితే ఆయన పేతురు వైపు తిరిగి, సాతానా, నా వెనుకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు, నీవు మనుష్యుల సంగతులనే తలంచుచున్నావు కానీ దేవుని సంగతులను తలంపక ఉన్నావని పేతురుతో చెప్పాను అని. అంటే ప్రత్యక్షముగా సైతాను ఉన్నాడా?
సైతాను మాట అక్కడ జరుగుతూ ఉందా? పేతురు సైతాను మాటలు మాట్లాడుతూ ఉన్నాడు, సైతాను ముఖాముఖిగా లేడు. అయితే యేసు పేతురు వైపు తిరిగి అనంటే, యేసు పేతురు వైపు తిరిగి అనంటే ఆయన ఏ పక్కన ఉన్నాడు? నా ముందున్నవాడు ఏ పక్కన ఉన్నాడు? ఇటు పక్కన ఉన్నాడా, ఇటు పక్కన ఉన్నాడా? నా ముందంటే ఈ ఆయన వైపు తిరిగి అంటే పేతురు ఇటు ఉండాలి, లేకపోతే ఇటన్నా ఉండాలి. నా ముందు ఉండవలసినటువంటి పేతురు గారు నా ముందుంటే పేతురు వైపు తిరిగి అని ఎందుకు రాస్తాడు? రాయడు. ఆయన ముందు లేడు, ప్రక్కకు తొలగిపోయినాడు. ప్రక్కకి తొలగిపోయినప్పుడు పేతురు గారిని దేవుడు ఇలా చూడండి, పేతురు గారిని దేవుడు పేతురు గారు వైపుకు తిరిగాడండి యేసయ్య. దేవుని స్తోత్రం కనుక కలలయ. పేతురు ఎక్కడుంటే అక్కడ ఆయన వైపుకు తిరగవలసి వచ్చింది. దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడంటే ఆయన మన వైపుకు తిరుగుతాడండి. మనము ఆయన వైపుకు తిరగపోయినను మనము ఏ వైపుకుంటే ఆ వైపుకు మన వైపుకు తిరిగి ఆయన మాట్లాడతాడు. ఎవరితో మాట్లాడతాడు అని అంటే సైతానుతో మాట్లాడతాడు. ఎందుకంటే సైతాను చేత మనం నడిపించబడుతూ ఉన్నాం, సైతాను ద్వారా మాట్లాడుతున్నాం, సైతాను క్రియలు జరిగిస్తూ ఉన్నాం. పక్కకి తొలగిపోయినాము, ఆయన ముందు మనం లేము. ఆయన ముందు మనం ఉంటే ఆ బోధ మనం విశ్వసించి మంచి పోరాటం పోరాడాలి కదా, మంచి మనస్సాక్షి కలిగి ఉండాలి కదా. విశ్వాస విషయంలో మంచి మనస్సాక్షి కలిగి ఉండాలి, మంచి పోరాటం పోరాడాలి. ఇవి జరగట్లేదు అని అంటే ఆయనకి మనకి మధ్యలో సైతాను ఉన్నాడు. అంటే సైతాను ఉండడం అంటే ప్రత్యక్షముగా వాడు లేడు, పరోక్షముగా వాడు ఉన్నాడు. నేను వాకింగ్ చెప్తుంటే వెనకాల నుండి ఏదో మాట్లాడుతూ ఉంటారు. అది చాలా చీప్ మెంటాలిటీ. దేవునికి కోపం పుట్టించేటువంటి పనులు అవి. జోకులు వేస్తూ ఉంటాడు బయట ఒకవేళ ఉంటే, దానికి మిగతా వాళ్ళు వంత పలుకుతూ ఉంటారు. ఏంటది? అలాంటి కార్యకలాపాలను దేవుడు చూస్తూ ఉంటాడు. వారు పక్కకి తొలగిపోయినారు, దేవుని ఎదుట వారు లేరు. దేవునితో ముఖాముఖిగా వారు ఉండడానికి వారు ఇష్టపడడం లేదు. ముఖాముఖిగా ఎదురు బదురు ఉండడం అంటే ఏంటి? ఎదురు బదురు ఉండడం అంటే ఏంటి? ఎదురు బదురు ఉండడం అంటే పెళ్లి కూతురు పెళ్ళికొడుకు ఎలాగ నిలబెడతారు పెళ్లి చేసినప్పుడు? వేశారా? పెళ్లి చేసినప్పుడు ఎలా నిలబెడతారు? పెళ్లిలో పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకుని, పెళ్లి కూతుర్ని యేసుప్రభు పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకు ఎత్తుక్కోవాలా? ఎక్కడుందా అని ఎదురుగా ఉంటుందా? పెళ్లి కూతురు ఎదురు ఉంటుందా, ఎత్తుక్కోవాలా? పెళ్లి కూతురు ఎదురుగా ఉంటుందా, లేకపోతే పెళ్లి కొడుకుకి ఎదురు ఉంటుందా, లేదా అటు ఇటు ఎటో ఒకటి ఉంటుందా? కానీ పేతురు గారు సంఘము పెండ్లి కుమార్తెకు సాదృశ్యంగా ఉంది. పెళ్లి కూతురు వైపుకు అంటే పేతురు గారు వైపుకు తిరగవలసి వచ్చింది. ఎదురుగా ఉండాలి, అట్టి సమర్థతను కలిగి ఉండాలి. నువ్వు ప్రధానము చేయబడిన దానివిగా ఉండాలి. ఆయన ఎదురుగా ఉంటే నిన్ను ఆయన వివాహం చేసుకుంటాడు. నువ్వు ఏటో ఒకటి అటు కానీ ఇటు కానీ, నువ్వు ఏడున్నావంటే అటు ఇటు ఉన్నానంటాడు. ఒక్కోసారి అటు ఉంటాడు, ఓసారి ఇటు ఉంటాడు. ఇటు అటు తిరుగుతా వచ్చాను అన్నాడండి. వాడి పని అది. ఆయన పని అది. మొక్కరిద్దాం, ప్రార్థన చేసుకుందాం.